2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. పశ్చిమ బెంగాల్ సంబంధించి సీఎం గా బాధ్యతలు చేపట్టినటువంటి సువేంద్ అధికారి పిఏ హత్య జరిగింది కదా. సో రీసెంట్ గా ఆ హత్యకు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఆ హత్య ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కీలక అప్డేట్. కొన్ని వివరాలు సిట్ ఏదైతే ఏర్పాటైందో ఆ సిట్ కొన్ని వివరాలు బయట పెట్టడం జరిగింది. సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది తెలుసు కదా, చంద్రనాథ్ రథ్ ఎవరైతే సువేంద్ అధికారి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి చంద్రనాథ్ రథ్ భవానీపూర్ లో సువేందు మమతా బెనర్జీ మీద పోటీ చేసి గెలవడం వెనుక కీలకంగా క్రూషియల్ రోల్ పోషించినటువంటి వ్యక్తి చంద్రనాథ్. సో ఈ చంద్రనాథ్ ను మొన్న 6వ తేదీ రోజున రాత్రి 10 గంటల నుంచి 10 గంటల 20 నిమిషాల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన స్వగ్రామంలో ఎస్యూవీ వెహికల్లో పోతుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన అడ్డగించి అత్యంత దగ్గరగా పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. సో ఎవరు జరిపారు ఏంటి అనే దాని మీద కనీసం ఒక 2 రోజుల వరకు కూడా పోలీసులకు చిన్న క్లూ కూడా లేదు. సో సిఐడి అట్లాగే ఏటీఎఫ్ అట్లాగే జిల్లా పోలీసులు వీళ్ళంతా కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి సో ఈ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ఒక లీడ్ దొరికింది. సో లీడ్ ఏంటంటే, సో హత్య ఎట్లా జరిగిందో చూద్దాం. ఫస్ట్ May 6 నైట్ 10:20 నుంచి 10:30 మధ్యలో మద్యం గ్రామ్ నియర్ కోల్కతా ఎయిర్పోర్ట్. సో ఇందులో సువేందు అధికారి పిఏ ఉన్నాడు, చంద్రనాథ్ ఉన్నాడు కార్లో. ఈ కారుకి ఎదురుగా ఇంకొక కార్ను పెట్టారు, మైక్రా నిస్సాన్ కార్ అని వైట్ కలర్ లో ఉన్న కార్ను ఈ సువేందు అధికారి కారుకు అడ్డుగా వచ్చి ఆగుతుంది. సో ముందుకు పోతా ఉంటే ఒక్కసారిగా వచ్చి అడ్డు ఆగుతుంది. ఈ కారు ముందెందుకు ఆగిందని అటు ఇటు చూసే లోపు వెనుక ఇద్దరు దాదాపు 4 బైక్ల మీద 8 మంది వరకు వచ్చి ఇక్కడ వ్యక్తి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వ్యక్తి పాయింట్ బ్లాక్ రేంజ్ లో 8 కాల్పులు జరిపితే 3 బుల్లెట్లు తాకుతాయి. 3 బుల్లెట్లు తాకి అక్కడికక్కడ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. డ్రైవర్ కూడా బుల్లెట్ తాకితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. సో చూడొచ్చు వీళ్ళంతా. అయితే ఈ ఇన్సిడెంట్ కు వీళ్ళు ఒక 3 షార్ప్ షూటర్లను రిక్రూట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. షార్ప్ ప్రొఫెషనల్ షూటర్స్ మన సినిమాల్లో చూపిస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ షూటర్ను ఈ ఏదైతే మర్డర్ ఉందో ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. సో ముగ్గురిని, ఒకరినేమో బీహార్లో, ముగ్గురినేమో యూపీలో అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో మర్డర్ చేసి యూపీకి పోతే సేఫ్ అనుకున్నారు. కానీ యూపీలో ఎవరున్నారు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా. సో యూపీ పోలీసులు ఇచ్చినటువంటి టిప్పు, యూపీ పోలీసులు ఇచ్చినటువంటి సాయంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో ముగ్గురు వివరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ అనే దాని మీద ఇప్పుడే బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టలేదు అంటే దీని వెనుక పెద్ద స్కామ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్కామ్ ఇన్ ద సెన్స్ 10 కోట్ల రూపాయల వరకు చేతులు మారినాయి. ఒకప్పుడు నాటు బాంబులు, చిన్న చిన్న బాంబులు విసిరే రాజకీయ అల్లాల నుంచి దాదాపు 10 కోట్ల వరకు ప్రొఫెషనల్ షూటర్లను రిక్రూట్ చేసుకొని రాజకీయ హత్యలకు పాల్పడడం అనేది ఈ కేసులో కీలక అంశాలుగా బయటపడతా ఉన్నాయి. అయితే ఈ కేసు 3 రాష్ట్రాలకు లింక్ అయినది, ఇంక్లూడింగ్ పశ్చిమ బెంగాల్, 4 రాష్ట్రాలు. సో ఈ కేసులో వాడినటువంటి కార్ ఏమో జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు. సో జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు, దానికి నంబర్ ప్లేట్ లేదు. సో ఈ కేసులో మోటార్ సైకిల్ వాడారు, దాదాపు 4 మోటార్ సైకిల్ వాడారు. ఒకటి ఘటనా స్థలంలో పడేసిపోయారు, ఇంకొక చోట మిగతా మోటార్ సైకిల్ ఇంకా దొరకాల్సి ఉంది. ఒక కారు, 4 మోటార్ సైకిల్, దాదాపు 8 మంది. అట్లాగే లోకల్లో కూడా దాదాపు 4 రోజుల ముందు నుంచి రెక్కి నిర్వహిస్తూ ఉన్నారట. సో ఎట్లా చంపాలి ఏంటి అనేది. సో లోకల్గా ఉన్నటువంటి 4 సాయం, అట్లాగే ఒక 6 నుంచి 8 మంది వరకు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా అటు జార్ఖండ్, అట్లాగే ఉత్తరప్రదేశ్, అట్లాగే బీహార్, ఈ 3 రాష్ట్రాలకు ఈ లింక్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ముగ్గురు దొరికినటువంటి వ్యక్తులు. విశాల్ అనే వ్యక్తి బసరత్ బీహార్లో పట్టుకున్నారు. ఒక ముగ్గురునేమో ఇక్కడ యూపీలో పట్టుకున్నారు. సో మొత్తాన్ని 4 పట్టుకున్నారు. వాళ్ళ 4 కోర్టులో రిమాండ్ చేసే అవకాశం ఉంది. సో నిన్న రాత్రి వీళ్ళు లీడ్ దొరికింది. అసలు లీడ్ ఎట్లా దొరికింది అనేది చూస్తే, సో ఆ లీడ్ ఎట్లా దొరికిందంటే అసలు ఎక్కడ ఏ క్లూ లేదు. లీడ్ ఎట్లా దొరికిందంటే సీసీ కెమెరాలు వడబోస్తా ఉంటే ఒక కారు అనుమానాస్పదంగా ఒక టోల్ ప్లాజా దగ్గర కనిపించింది. టోల్ ప్లాజా కోల్కతా ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక టోల్ ప్లాజా ఉంటుంది కదా, ఆ టోల్ ప్లాజాలో సీసీ కెమెరాలు చూస్తూ ఉంటే ఒకటి అనుమానాస్పదంగా కనిపించింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే టోల్ కట్టి ముందుకెళ్ళాలి కదా. వీళ్ళు ఆల్రెడీ ఎక్కడనో కొట్టుకొచ్చిందో లేకుంటే చోరీ చేసిన కార్ ఏంటిది అది. సో వాడు టోల్ కట్టడానికి యూపీఐ పేమెంట్ వాడిండు. సో ఫోన్ పేనో గూగుల్ పే చేసిండు ఆ టోల్ కట్టడానికి. సో అక్కడ దొరికిపోయిండు. ఆ ఒక్క చిన్న లీడ్ పట్టుకొని అసలు వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ అకౌంట్ నుంచి వాడారు, ఎట్లా వాడారు అనేది మొత్తం డేటా తీస్తే వీళ్ళ ముగ్గురు
బీహార్లో విశాల్ అనే వ్యక్తి. సో మొత్తం నలుగురిని పట్టుకున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి కేసు దర్యాప్తు నడుస్తా ఉంది. దీని వెనుక ఎవరున్నారు? ఈ 10 కోట్ల డీల్ ఇచ్చింది ఎవరు? సువేంద్ అధికారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి చంద్రనాథ్ ఎవరికి శత్రువు? చంద్రనాథ్ను చంపడం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది? భవానీపూర్ లో కీలకంగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ అపోజిషన్ గా పోటీ చేసినటువంటి సువేందు గెలుపు కోసం చంద్రనాథ్ కీలకంగా పనిచేశాడు కదా. సో చంద్రనాథ్ హత్య ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ఈ కేసు చివరికి ఎక్కడి వరకు వెళ్తుంది, ఇందులో దోషులు ఎవరు, నిందితులు ఎవరు వెళ్తారు అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.